హలో అండి, నమస్తే. చాలామంది మన హోమ్ టూర్ చేసేటప్పుడు ఫామ్ టూర్ కూడా చేయండి సిస్టర్ అని అడుగుతున్నారు. మీకోసం అయితే ఈరోజు ఫామ్ టూర్ కూడా చేసేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అయితే మీకు ఉత్తరాఖండ్ వాళ్ళు ఆర్గానిక్ ఏమేమి కూరగాయలు పండిస్తారు, అంతేకాకుండా చాలా రకాల పళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. అందులో యాపిల్, పియర్, వాల్నట్, పీచ్, ఇంకా ఆప్రికాట్, చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు కూడా చూసేయండి. నా హోమ్ టూర్ కూడా ఆల్రెడీ చేసి చూపించాను. అదిగోండి వెనుకునేది మేము ఉండే ఇల్లు అనమాట. ఉత్తరాఖండ్ జోషిమఠ్ దగ్గర తపోవన్లో మేము ఉంటున్నాము. సో ఎవరైనా హోమ్ టూర్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ముందైతే వీడియోని లైక్ చేసి వీడియోని మొదలు పెట్టేద్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఫామ్ టూర్ని మీకు ఈరోజు చూపించేస్తాను. రండి చూడండి. నేను ఇంకా జస్ట్ యాపిల్ చెట్టు కిందనే ఉన్నాను. అది మా ఇల్లు అనమాట. ఇదంతా ఫాము. ఇక్కడ కొన్ని కూరగాయలన్నీ పండిస్తారు, ఇక్కడ మరికొన్ని కూరగాయలన్నీ పండిస్తారనమాట. సో లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఇవన్నీ కూడా ముల్లంగి మొక్కలు అనమాట. రాడిష్ అంటాం కదండి. ఈ పక్కన ఉండేవి ఇవన్నీ కూడా బంగాళదుంప మొక్కలు. ఈ పెద్ద చెట్టు వచ్చేసి యాపిల్ ట్రీ అనమాట. ఇది కూడా కొంచెం రెడ్డిష్ గానే ఉంటాయి యాపిల్స్ అన్ని. దీని పక్కనే ఉంది ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ అనమాట. మొత్తం అన్ని కూడా గ్రీన్ యాపిల్స్ ఇవి. ఈ మిగిలిన యాపిల్ చెట్లతో కంపేర్ చేసుకుంటే ఈ గ్రీన్ యాపిల్స్ క్రాప్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. ఈ చెట్లన్నీ కూడా నేచురల్ గానే ఆర్గానిక్ గా పెంచుతారండి. ఏ కెమికల్స్ కూడా వీటికి స్ప్రే చేయరు. ఎంత తక్కువ క్రాప్ వచ్చినా సరే అంతే. ఇక్కడ ఒక 4-5 యాపిల్ చెట్లు అయితే ఉన్నాయి, కానీ ఈ యాపిల్ చెట్టు రెడ్గా ఉంటుంది. దీని పక్కనే అది పూర్తిగా గ్రీన్ యాపిల్ అనమాట. ఇంకా వెనకాల అక్కడ ఉంది చూసారా, అదేమో కంప్లీట్గా రెడ్ యాపిల్ అనమాట. పూర్తిగా రెడ్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటాయి అనమాట యాపిల్స్. ఇదేమో ఆరెంజ్ ట్రీ అనమాట. శీతాకాలంలో చాలా ఎక్కువగా వస్తాయి. ఇదంతా కూడా మిరప నారు. ఇంకా సగం వేశారు, మిగిలిన వేయాల్సిన ప్లేస్ అంతా ఈ ఖాళీ ప్లేస్ లో వేస్తారనమాట. ఆల్రెడీ సగం మిరపనారు అంతా కూడా ఇక్కడ వేశారు చూడండి. దీని పక్కన ఇవన్నీ కూడా ఉల్లిపాయ మొక్కలు వేశారు. ఇంకొక 2-3 రోజులు ఉల్లిపాయలు అయిపోతాయి, ఇంకా తీసేస్తారు. ఇవన్నీ చూడండి క్యాబేజ్ మొక్కలు. ఇవన్నీ కూడా చాలా దగ్గరగా వేశారు. వీళ్ళు ఇందులో మందులు ఏమి వేయరు కాబట్టి చాలా తక్కువ క్రాప్ అయితే వస్తుంది. చాలా వరకు కూడా పురుగు పెట్టి పాడైపోతాయి. వీటిని నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు కొత్తిమీర మొక్కలేమో అనుకున్నాను, కానీ కాదండి. ఇవన్నీ కూడా క్యారెట్ మొక్కలు. చూడండి వాసన చూసి కూడా నేను టెస్ట్ చేశాను. కొత్తిమీర అయితే కాదు, ఇవన్నీ కూడా క్యారెట్ మొక్కలు అనమాట. భూమి లోపల బంగాళదుంప ఎలా ఉంటుందో క్యారెట్ దుంప కూడా లోపలే ఉంటుంది. వీళ్ళు ఎక్కడా కూడా చిన్న ప్లేస్ కూడా విడిచిపెట్టారు అనమాట. ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. చూడండి ఈ క్యాబేజ్ మొక్కల పక్కన చిన్న ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం బంగాళదుంప మొక్కలు వేశారు. ఇందాక మీకు అన్నిటికంటే డార్క్ రెడ్ కలర్ లో యాపిల్స్ ఉంటాయని చెప్పాను కదండి. అది ఈ చెట్టే చాలా డార్క్ కలర్ లో ఉంటాయి అనమాట. ఇది ఒక్క చెట్టే ఈ 4-5 చెట్లలో కల్లా చాలా డార్క్ గా ఉంటాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ చెట్ల తాలూకు యాపిల్స్. ఇంకా చిన్నవే ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ పక్కన ఖాళీగా ఉన్న ఈ ఓపెన్ ప్లేస్లో అంతా కూడా ఇంకా మిరప నారైతే వేస్తారు. చూడండి ఇదంతా కూడా యాపిల్ ట్రీ అనమాట. ఇంకా చిన్న ఉన్నాయి. ఇవి ఇంకా పెద్ద అవ్వాలన్నమాట. రెడ్ కలర్లో అవుతాయి ఇవి. ఇంకొక 4 రోజులైనా టైం పడుతుంది. ఇదంతా కూడా యాపిల్ ట్రీ. చాలా ఒక 4-5 చెట్లు ఉన్నాయి ఇక్కడే యాపిల్ ట్రీస్ అనమాట. అసలు నాకు ఈ ఉత్తరాఖండ్ వచ్చే వరకు కూడా తెలీదు యాపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయని. నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. కానీ పియర్ చెట్టు మాత్రం నాకు ఈ తప్పం వల్ల నేను చాలా రకాల పియర్ ఫ్రూట్స్ అయితే తిన్నాను. బయట మార్కెట్ నుంచి అవ్వనివ్వండి, లేదంటే చాలామంది ఇచ్చినవి వేరు చెట్లువి. కానీ ఈ చెట్టుకి ఉండే టేస్ట్ ఇంకా ఏ పియర్ ఫ్రూట్లో నేను చూడలేదు. ఈ పియర్ ఫ్రూట్ మాత్రం చాలా తీయగా ఉంటాయి అన్నమాట. వాటరీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడాలి, ఒకవేళ ఈ క్రాప్ అయ్యేలోపు నేను ఇక్కడ ఉంటే మీకు అప్పుడు మళ్ళీ వీడియోస్ పెడతాను. వెళ్ళిపోతే మరేం చేయలేము, కానీ ఒక 1-2 నెలలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం అంతా పండిన తర్వాత క్రాప్ లాస్ట్లో అయితే మాత్రం మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇలాగే నన్ను ఫాలో అవుతుందండి. ఇక్కడ చూసారా అన్నిట్లో కూడా ఒక దాంట్లో వంకాయ మొక్కలు, ఒక దాంట్లో క్యాప్సికమ్ మొక్కలు, ఒక దాంట్లోనేమో టమాటో మొక్కలు, ఒక దాంట్లో క్యాబేజ్ మొక్కలు వేశారు. ఇవి ఎందుకంటే ఇంకా బయట గడ్డి ఏమీ పెరగకుండా ఇలా వేసుకుంటారనమాట. కిందన ఏమంటారు ప్లాస్టిక్ కవర్స్ లాంటివి వేసి మధ్యలో హోల్స్ పెట్టేసి పెడతారు. వాటర్ కనెక్షన్ కూడా కింద నుంచే ఉంటుంది, పైప్స్ ద్వారా అనమాట. చూడండి, సో అలా వేస్తారనమాట. ఇది వాటర్ కనెక్షన్ అనమాట, ఇచ్చేస్తారు కింద నుంచి. అక్కడ ట్యాంక్ ఉంది కదా, ఇదిగోండి ఆ ట్యాంక్లో వాటర్ ఏమో, ఇది ట్యాంక్. ఆ ట్యాంక్లో పైప్ నీరన్నీ కూడా మీకు ఇలా కనెక్షన్ ఇచ్చేస్తారనమాట. ఇలా దీని నుంచి ఈ కనెక్షన్ ఇచ్చేసి వాటర్ ఇంకా దానికి అదే వెళ్తూ ఉంటుంది ట్యాప్ ఆన్ చేస్తే. ఇంకా సపరేట్గా పోయక్కర్లేదన్నమాట.
ఇదిగోండి కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి వీళ్ళు కంపోస్ట్ ని ఓన్ గాని ప్రిపేర్ చేసుకుంటారు. కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసేసి ఇది బాగా ఎండిపోయిన తర్వాత ఇందులో ఆవు పేడని మిక్స్ చేసుకొని ఆ మట్టిని మొక్కలన్నిటికీ కూడా వేస్తారనమాట. చూడండి ఈ నల్లగా ఉంది కదా, ఈ మట్టి అంతా కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని వేసుకున్నదే. ఫస్ట్ ఒక లేయర్ వేసి అప్పుడు మొక్కలన్నిటిని కూడా నాటుకుంటారు. ఈ చిన్న పిట్ట చూడండి ఎంత బాగా స్నానం చేసుకుంటుందో. మనకు శీతాకాలంలో ఎండలు ఎలా ఉంటాయో ఇక్కడ మే జూన్ నెలలో ఎండలు అలా ఉంటాయన్నమాట. కానీ ఆ ఎండకే ఇక్కడ వాళ్ళు అస్సలు ఉండలేరు. ఈ ఎండలోకి వెళ్తే చెమట పడుతుంది కానీ ఇంట్లో ఉంటే అసలు చెమట కూడా ఉండదు. నాకైతే ఈ ఉత్తరాఖండ్ లో ఏప్రిల్ నుంచి ఈ జూన్ జూలై వరకు కూడా ఈ 4 నెలలు చాలా బాగా నచ్చుతుంది. చెమట ఉండదు, చలి ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది వాతావరణం అయితే. ఇవి చూసారా గుమ్మడికాయ మొక్కలు. నార్త్ వాళ్ళు గుమ్మడికాయలు బాగా తింటారు. ఈ పెద్ద చెట్టు వచ్చేసి వాల్నట్ చెట్టు అనమాట. మన వైపు జీడి పిక్కల్ని ఎలా అయితే కాలుస్తారో ఇక్కడ వాళ్ళు ఈ వాల్నట్స్ని కూడా లాస్ట్లో అలాగా కాలుస్తారనమాట. ఇవి కూడా కాయలుగానే ఉన్నాయి. ఒక 2 నెలలైనా టైం పడుతుంది. దీని క్రాప్ చాలా లేట్గా వస్తుంది యాపిల్ కంటే కూడా. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా చేదుగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఈ వాల్నట్స్ని ఎలా అమ్ముతారంటే ఒక్కొక్కటి రేట్ చొప్పున అమ్ముతారనమాట. అంటే ఒక 100 వాల్నట్స్ మీకు 300 రూపాయలు, 500 అలా సైజుని బట్టి ఉంటుంది. ఒక చిన్న సైజ్ వాల్నట్ అయితే ఒకటి 3 రూపాయలు ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే 5 రూపీస్, 6 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మేము ఎక్కువ ఒకేసారి కొనుక్కొని ఉంచుకుంటాము. పాడవకుండా కూడా ఉంటాయన్నమాట. విత్ షెల్స్ తోనే అమ్ముతారు వీళ్ళు. వంకాయ మొక్కలు వేశారు. ఇవన్నీ కూడా వంకాయ మొక్కలే. ఇవేమో క్యాప్సికమ్ మొక్కలు అన్నమాట. మొత్తం క్యాప్సికమ్ మొక్కలు ఇవి. ఇంకా ఇవి వచ్చేసి మొత్తం టమాటో మొక్కలు వేశారు. ఇవి మీద వైర్లు చూసారా? ఈ వైర్లు ఎందుకు కట్టారంటే టమాటోలన్నీ వచ్చిన తర్వాత ఆ బరువుకి మొక్క అంతా కూడా కిందకి వాలిపోతుంది కదండి. సో అలా వాలిపోకుండా ఒక తాడుతో ఆ మొక్కని కట్టేసి మీదకి దాన్ని హ్యాంగ్ చేస్తారనమాట. సో దట్ బరువు అంతా కూడా కిందకి లాగకుండా మొక్క అనేది మీదకి లాగుతూ ఉంటుంది ఆ వెయిట్ని. అప్పుడు టమాటో పళ్ళన్నీ కూడా నేలకి అంటుకోకుండా మొక్కనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్యాబేజ్ మొక్కలు. చూడండి పియర్ ట్రీ ఎంత పెద్ద చెట్టు ఉందో. పియర్ ఇందాక చెప్పాను కదండి ఈ పియర్ చెట్టు ఫ్రూట్స్ అనేవి చాలా తీయగా ఉంటాయని. అది ఈ చెట్టే. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సైజ్ కూడా చాలా పెద్దవి అవుతాయి అనమాట. ఈ సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా కాసింది. ఈ సైజ్ నుంచి కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఇది వచ్చేసి ఆప్రికాట్ ట్రీ అనమాట. చూలి అంటారు హిందీలో. ఇది ఇంకా చిన్న చెట్టు. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఫ్రూట్స్ ఎలా ఉంటాయో. వీటిని కట్ చేసి ఎండబెట్టుకొని ఉంచుకుంటారనమాట. వీటి సీడ్స్ అయితే బాదం ఆయిల్ లాగా చూలీతో ఆయిల్ కూడా తయారు చేసి కాళ్ళ నొప్పులకి బాగా పనికొస్తుందంట. మసాజ్ చేస్తే తగ్గుతాయని చెప్తారు. అది 1 లీటర్ ఆప్రికాట్ ఆయిల్ వచ్చేసి 1200 రూపాయలు ఉంటుంది. ఆప్రికాట్ లో ఉన్న పిక్కలతో ఆ నూనెని తయారు చేస్తారనమాట. వర్షాకాలంలో అయితే ఇవి రోడ్ల పక్కన చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ రాలిపోయి అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఎవరు పెద్దగా ఈ ఆప్రికాట్స్ అయితే పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఎండబెట్టుకుందామో అన్నా సరే వర్షాకాలం కంటిన్యూస్ గా వర్షం పడిందంటే మాత్రం ఆ మొక్కలు పాడైపోతాయి. ఇది వచ్చేసి మరొక ఆపిల్ ట్రీ. దీని వెనకాతలే ఉండేది ఆరెంజ్ ట్రీ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను ఆప్రికాట్ మొక్కల్ని ఎండబెట్టాను. దాంతో జామ్ కూడా చేశాను. యూట్యూబ్ లో వీడియో ఉంటుంది. లోపల పిక్కలు వచ్చేసి బాదం పిక్కల్లో ఉంటాయి. క్యాప్సికమ్, వంకాయ మొక్కలు, అవేమో గుమ్మడికాయ మొక్కలు. ఇదేమో వాల్నట్ ట్రీ. ఇది అది పియర్ ట్రీ. ఇదేమో యాపిల్ ట్రీ. దీని మధ్యలో ఉండేది ఆప్రికాట్ ట్రీ. నా వెనకతలు ఉండేది ఆరెంజ్ ట్రీ. ఇదిగోండి అది పీచ్ ట్రీ. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదొక ఆరెంజ్ ట్రీ, ఇదొక ఆరెంజ్ ట్రీ. ధనియాలు ఇంట్లో వాడుకోవడానికి లేసారనమాట. ఇవి చూసారా? ఇవేంటివి మొక్కజొన్న మొక్కలు ఇవి. ఇక్కడ ఒక యాపిల్ ట్రీ వేసారు చూడండి చిన్నది. ఇంకా ఇది ఇవన్నీ సైడ్లంతా కూడా మొక్కజొన్న మొక్కలు వేసేస్తారు ఇలా. ఇక్కడ మీకు పియర్ ఫ్రూట్ బాగా కనిపిస్తుంది చూడండి. చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ కాసింది. గుత్తులు గుత్తులు ఉంటాయన్నమాట. కంపోస్ట్ కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. ఇది గోబర్ అనమాట. ఇవన్నీ బంగాళదుంప మొక్కలు. ఇక్కడ మళ్ళీ మిరపనారు, ఉల్లినారు కూడా వేశారు. చూడండి ఈ సైడ్ నేమో అక్కడ క్యాప్సికమ్ వేసారు. ఈ సైడ్ మొత్తం టమాటా మొక్కలు. ఎక్కడ కూడా వీళ్ళు చిన్న ప్లేస్ కూడా ఖాళీ ఉంచరు. ఇవ్వండి ఇక్కడ ఇంకొక యాపిల్ మొక్క వేసారు కొత్తగా.
ఈ ఆకుకూర అంతా కూడా ఆవాల కూర లాగే ఉంటుందంట, కానీ కడతాల పత్తా ఏదో అని చెప్పారు ఆంటీ. అయితే ఆవాల కూర అయితే ఇప్పుడు పురుగు పట్టేస్తుందని చెప్పి అది తీసేసి మొత్తం వేసానని చెప్పారు. వీళ్ళకి ఎప్పుడు మాత్రం ఆకుకూర కంపల్సరీ ఉండాల్సిందే. అదొక పియర్ ట్రీ, ఇదొక పియర్ ట్రీ అన్నమాట. ఇది దేశీ పాలక్ అంటారు. ఇదిగోండి ఇక్కడ కూడా గోబీ మొక్కలు, క్యాబేజ్ మొక్కలు వేశారు. ఇది ఒక యాపిల్ మొక్క, ఇది ఒక యాపిల్ మొక్క. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ టమాటా మొక్కలు వేశారు. ఎన్ని అంటే ఒక్క చిన్న ప్లేస్ కూడా ఎక్కడ ఖాళీ ఉంచారు అనమాట వీళ్ళు. ఇదిగోండి ఇది పీచ్ ట్రీ. అయ్యో ఈ పీచ్ ట్రీ ఎండిపోయింది. మొన్న ఇది చూపించాను మీకు గుర్తుందా, లాస్ట్ ఏమో షార్ట్లో ఎండిపోయింది. ఏమైందో పాపం. అగో మొత్తం పీచ్ ట్రీ మొత్తం ఎండిపోయింది. అది మాత్రం బాగుంది. ఇక్కడ వర్షాలు చలి రెండూ ఎక్కువే కాబట్టి ఇలా వేస్తూ ఉంటారనమాట. ఎండ నుంచి వర్షం నుంచి కొంచెం తగ్గించడానికని ఇలా వేస్తారు షెడ్ లాగా. సో దీని లోపల కూడా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఏమంటే ధనియాలు, ఇవన్నీ ధనియాలు అన్నమాట. మనం ఆల్రెడీ కొన్ని చూపించాను కదా, ఇవన్నీ ధనియాలు. ఈ పక్కన కూడా ఇగోండి ఇవన్నీ ఆలు మొక్కలే, మొత్తం బంగాళదుంప మొక్కలు. ఇదిగోండి పీచులు, చిన్న చిన్న పీచు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇవన్నీ కూడా పీచ్ ఫ్రూట్స్ అన్నమాట. ఆడు అంటారు హిందీలో. ఇది ఇంకా చిన్న చెట్టు, ఇంకా పెద్ద దెబ్బ మొక్కలు. ఈ లోపల ఏమున్నాయో మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయ మొక్కలు, టమాటో మొక్కలు, ఈ పాదులు ఉన్నాయి కదా, ఇవన్నీ కీర వేయడానికి అనమాట. నేరుగా పాకురుతాయి. ఇదిగోండి కీర మొక్కలు ఇవన్నీ. మళ్ళీ అక్కడ టమాటో మొక్కలు వేసారు. ఇదిగోండి ఇక్కడ చిట్టి చిట్టి టమాటోస్ ఇంకా వస్తున్నాయి. గాలి మాత్రం చాలా ఎక్కువగా వేస్తుంది. సౌండ్ చూడండి, మొత్తం గాలి సౌండే, ఊగిపోతుంది షెడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోతులు చాలా ఎక్కువ అన్నమాట. ఆ కోతుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ నెట్ అయితే వేసేస్తారు మొత్తం. చుట్టుపక్కల మొత్తం ప్రహరీ గోడ ఎలా ఉంటుందో మొత్తం ఈ నెట్ వేసేస్తారు కోతులు రాకుండా. ఇక్కడ మాక్సిమం కూడా ఎవరికి ఎంత ఆస్తున్నా సరే ఎవరి పొలం పని వాళ్ళే చేసుకుంటారు. ఇంటికి ఇలా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఓపెన్ ప్లేస్ లో ఎవరి కూరగాయలు వాళ్ళే, ఇలాగ ఎవరి చెట్లు వాళ్ళే వేసుకుని ఓన్ గా ఫార్మింగ్ చేసుకుంటారనమాట. అది కూడా పొలం పని, ఇంటి పని అంతా కూడా ఆడవాళ్లే చేస్తారు. ఇక్కడ ఎక్కడా కూడా కరివేపాకు మొక్కలు పెరుగు. మా ఓనర్ ఆంటీ ఒకసారి కరివేపాకు మొక్క అయితే కొనేసి కుండీలో వేసింది. చూడాలి ఇది పెరుగుతుందో లేదో అని. ఇక్కడ ఎక్కడ బయట మార్కెట్ లో కూడా కరివేపాకు దొరకదనమాట. సో అందుకని నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే ఊర్లోనే ఎండబెట్టుకొని డ్రై చేసి కరివేపాకును తెచ్చుకుంటాను. మీరు నా ఏదైనా రెసిపీస్ లో చూస్తే కనుక ఎండిపోయిన కరివేపాకే కనిపిస్తుంది. ఇంకా ఒక్కసారి తెచ్చుకున్నానంటే చాలా నెలల పాటు వస్తుంది నాకైతే కరివేపాకు. నా ఫేవరెట్ పియర్ ట్రీ అని చెప్పాను కదండి, అది ఇదే. ఇక్కడ పనులన్నీ కూడా ఆడవాళ్లే చేసుకుంటారని చెప్పాను కదండి. మా ఇంటి ఓనర్ ఆంటీకి కూడా 50 సంవత్సరాల పైనే ఉంటుంది వయసు అయితే మాత్రం. కానీ రోజు కూడా ఆవిడ పని ఆవిడే చేసుకుంటూ ఈ పొలం పని అంతా కూడా ఆవిడే చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ నల్ల పని కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఈ ట్యాంక్ ని ఫిల్ చేసి ఈ ట్యాంక్ లో నుంచి వాటర్ పైప్స్ కనెక్షన్ ద్వారా మొక్కలన్నిటికీ కూడా కనెక్షన్ ఇచ్చేస్తారనమాట. ఇంకా సపరేట్ గా పోయాల్సిన పని ఉండదు. ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద మొక్కలకి సపరేట్ గా ఉండే మొక్కలకి మాత్రమే పైపు ద్వారా పోస్తారు. ఈ రోజు నా అదృష్టం ఏంటో, మంచుకొండకి వీడియో తీస్తాను అనే లోపే మేఘాలన్నీ వచ్చి మంచుకొండంతా కూడా పూర్తిగా కప్పేశాయి. మీకు చూపించడం అయితే ఖచ్చితంగా చూపిస్తాను, దాని గురించి మాత్రం అస్సలు వరీ అవ్వకండి. వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఇంతకు ముందు చూసారు కదండి ఈ పెద్ద గులాబీ చెట్టు, మొత్తం పువ్వులన్నీ ఒకేసారి విడి మొత్తం ఒకేసారి రాలిపోయాయి. ఇంకా అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయరే వస్తుంది పూతంతా కూడా. ఇది వచ్చేసి కివీ పాదు అనమాట. దాదాపు ఇది వేసి 1.5-2 సంవత్సరాల పైనే అయ్యింది, కానీ ఇంతవరకు క్రాప్ అయితే రాలేదు. నేనైతే కివీ వేసిన 6 నెలలకే వచ్చేస్తదేమో అనుకున్నాను, కానీ ఆంటీ అయితే 2 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఇవిగోండి గోధుమలు కూడా ఎండబెట్టారు, వీళ్ళ పొలంలో పండించినవే. ఇంటి ముందు ఉండే ఓపెన్ ప్లేస్ లో కూరగాయలు పళ్ళు చెట్లు వేస్తారు. బయట పొలం వేరేగా ఉంటుంది, అక్కడ గోధుమలు పండిస్తారనమాట. ఇక్కడ మాక్సిమం అన్ని ఇళ్ళకి కూడా మీదన రూఫ్ అయితే వేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి స్లాబ్ అంతా కూడా పాడైపోతుందని చెప్పి పైన ఒక షెడ్ లాగా రూఫ్ అయితే వేసుకుంటారు.
ఉంటారనమాట పాడవకుండా ఉండడానికి. స్నోఫాల్ పడిందంటే మాత్రం ఈ మొక్కలన్నీ కూడా చచ్చిపోతాయి. పంట తక్కువగా వచ్చినా పురుగు పట్టినా సరే మందులైతే వాడరు మాక్సిమం. చూసారు కదండి, ఇది మా ఫామ్ టూర్. ఆర్గానిక్గా పండిస్తున్న కూరగాయలు అవ్వనివ్వండి, పళ్ళు అవ్వనివ్వండి, చాలా రకాల మొక్కలు మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.